వెల్కమ్ టు గురు మార్కెట్ వ్యూ. చాలా మందికి శతవారి అని చెట్టు గురించి చాలా మంది వినుంటారు. కానీ వాస్తవానికి ఆ చెట్టు వేర్లు అవి మాత్రం చూసింటారు. రియల్‌గా ఆ చెట్టు ఎలా ఉంటదంటే ఇది ఇలా ఉంటది. చూడండి. చెట్టుకు లైట్‌గా చిన్న చిన్న ముల్లులు ఉంటాయి. చూడడానికి చాలా అందంగా ఉంటది. ఈ చెట్టు చూడండి. జూమ్ చేయి కాసి. ఈ చెట్టు చూడండి ఇలా ఉంటది. డెకరేషన్ ప్లాంట్ లెక్క ఉంటది. ఈ చెట్టుకు వేర్లలో మొత్తం మనకు దించుగడ్డల లెక్క మొత్తం లోపల గడ్డలుంటాయి. ఆ గడ్డలే మనకు ఉపయోగపడేది వాస్తవానికి. ఈ చెట్టుకి ఫ్లవరింగ్ వచ్చిందంటే మనం అడవిలో పోయేటప్పుడు అప్పుడప్పుడు మంచి స్మెల్ వస్తది కదా! వాస్తవానికి ఈ చెట్టు ఫ్లవర్స్ వచ్చినప్పుడు వస్తది ఆ స్మెల్. అది ఎలాంటి 2 కిలోమీటర్లైనా వచ్చేస్తది. గాలి ఎంత దూరం పోతే మంచి స్మెల్ వస్తది. అది అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంటది. అంత స్మెల్ వస్తది ఇది. ఇంత మంచి చెట్టు ఇదంటే ఇది. వీటి వేర్లు వీటి వేర్లు బాగా ఉపయోగపడతాయి మనకి. వాటి వేర్లను ఎండబెట్టి పౌడర్ చేసుకుంటే శతవారి చెట్టు ఉపయోగాలు ఏందంటే దాదాపు మనిషికి బలం పెంచుతది. శతవారి అంటే దానికున్న పేరు ఎందుకు ఆ పేరు వచ్చిందంటే 100 రోగాలకు మందు అని అర్థం. ఆ శతవారి అనేది ఎందుకు పెట్టారంటే 100 రోగాలకు మందు మనిషికి శక్తిని ఎక్కువ ఇస్తది. ఇప్పుడు మామూలుగా ఆడపిల్లోళ్ళు ప్రాబ్లమ్స్ చాలామంది వాళ్ళకు నెలసరి సరిగ్గా రాక లేకపోతే ఏదైనా తెల్లబట్టలు అవుతుందని ఇదని అదని చాలామంది ఎన్నెన్నో రకాల మందులు వాడుతుంటారు. ఏ మందులు వాడాల్సిన అవసరం లేదు. ఈ ఈ ఈ గడ్డలు ఉంటాయి కదా! వీటి వేర్లు ఆ వేర్లని ఆ గడ్డలకు ఉంటాయి దించగడ్డలు. ఆ గడ్డలను పౌడర్ చేసుకొని మనము 3 నెలల పాటు ఉదయం సాయంత్రం వాడగలిగామంటే జీవితంలో ఆ నెలసరి ప్రాబ్లమ్స్ కానీ తెల్లబట్టలు కానీ ఏం రావు. ఈ చెట్టు అంత పవర్ఫుల్ చెట్టు. ఇది ఓన్లీ అమ్మాయిలకే కాదు, ఇది ఎక్కువ అమ్మాయిలకు ఉపయోగపడుతుంది. అబ్బాయిలకు కూడా చాలా వాల్యుబుల్. ఇది శక్తినిస్తుంది. ఇది ఎంత శక్తినిస్తదంటే మనిషికి ఇంక అది మీరు 3 నెలల తర్వాత వాడిన తర్వాత మీకే రియాలిటీ పొందుతారు. ఇది శతవారి చెట్టు. రేపు ఎప్పుడన్నా మనకి పెద్ద చెట్టు దొరికినప్పుడు 1 లేదా 2 శతవారి గడ్డలు చూపిస్తా ఎలా ఉంటాయో. ఆ గడ్డలు చాలా వాల్యుబుల్ చెట్టు ఇది. ఇది అంత చిన్న చెట్టు దొరికింది మనకి ఇక్కడ చూపిద్దామని చెప్పి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది పబ్లిక్ అని చెప్పి ఈ మొక్క గురించి మేము వీడియో తీస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి మొక్కల గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆయుర్వేదం సంబంధించి నల్లమల ఫారెస్ట్‌లో చాలా ఆయుర్వేదిక్ మొక్కలు ఉన్నాయి. వాటి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము ఇన్ ఫ్యూచర్‌లో మొత్తం రాబోయే కొద్ది. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మనల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.